రాజశేఖర్ రెడ్డి గోటుల ఫ్యాక్టరీ. రాజశేఖర్ రెడ్డి గోటుల ఫ్యాక్టరీ అటు పోవాలా? ముందుకని చెప్పారు నుంచి వచ్చాం, అట్లా ఏం కనబడలేదు. మరి ఇటు అటు అర్థం కావట్లేదు. సో బయటకు అయితే వచ్చేసినాం. సక్సెస్ఫుల్లీ దర్శనం అంతా అయిపోయింది. ఇక వర్షం పడుతుంది చూడండి. ఇప్పుడే మా సీనియర్స్ కూడా కలిశారు. ఇప్పుడు కాదు, రాత్రి కలిశారు. దర్శనం చేసుకొని కూడా వచ్చారు. క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి దర్శనం చేసుకుంటూ వచ్చేది. కానీ సీరియస్లీ అబ్బా క్రౌడ్ అయితే బాగుంది. సీరియస్ ఎక్కువనే ఉంది క్రౌడ్. నించని కూడా చావలేదు. కొన్ని కొట్లాటలు కూడా అయినాయి. ఆ క్లిప్స్ కూడా పెడతా. బ్రో మీ పేరు? ప్రవీణ్ రెడ్డి. ఎలా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్? చాలా రకరకాలుగా ఉంది బ్రో. మీరు డిప్లొమా చదువుకున్నప్పుడు ఇప్పుడు చదువుకో, నేను బాగుపడ్డా, చదువుకోక ఇట్లా పడ్డా. అసలు నేను వీడియో చేసుకో బతున్నాం అన్న, చదువు కూడా బతున్నాం. చెప్పు బ్రో, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? వర్షం పడుతుంది, సుక్కలు కూడా కనిపిస్తున్నాయి. ఆ సుక్కల్లో ఈ సుక్క కనిపిస్తుంది. స్వాగతం, సుస్వాగతం. సక్సెస్ఫుల్లీ మా దర్శనం అయితే బాగా జరిగింది. కానీ మాకు ఆ ఏడుకొండల స్వామి పరీక్షల మీద పరీక్షలు పెడుతున్నాడు. ఆ పరీక్షలు నెగ్గుతామో లేదో స్వయంగా మీరే చూడండి. మేము నెక్స్ట్ ఇయర్ ట్రిప్ ముందుగా చెప్తూ ఉంటాను. బాబా ఎంత కష్టపడుతుంటారో పాపం. అంతేలే. ఇక మా బండి వచ్చేసి తెలిసింది కదా పాపం, మావాడు ఏం చేయాలా అని చెప్పేసి అలసిపోయాడు వాడు. ఇక బండి బ్యాటరీ టెస్టులు చేస్తారు, ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. దాన్ని ఆపరేషన్ చేసి చంపుతున్నాం. ఏం చేయాలి, ఆ బండి చక్క లేనప్పుడు మనం కూడా తప్పదు కాబట్టి సక్సెస్ఫుల్లీ బండి స్టార్ట్ అయింది చూడు. ఎవరి ముఖం, అందరి ముఖంలో ఆనందం వచ్చేసింది. కానీ మా తోటి ప్రయాణికులు ఎలా హ్యాపీనెస్ని పంచుకోవాలో తెలియక అందరూ అలసిపోయి సొలిసిపోయారు. ఇక మా అన్నయ్య వాళ్ళు మా దరిద్రాన్ని పంచుకోవడానికి వచ్చారు. సో ముందు పంచుకుంటూ ఉంటారు. స్టే ట్యూన్, చూస్తూ ఉండండి, ఎంటర్టైన్ అవుతూ ఉండండి. ఇక సక్సెస్ఫుల్లీ మన వాహనం స్టార్ట్ అయింది కాబట్టి దానికి ఇంజనం కావాలని చెప్పి ఇంజనం పోపించినాం. ఇంజనం పోపించినాక మన దరిద్రం కాకపోతే చూడు వర్షం పడ్డది. కానీ ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే దానికి వైబ్స్ లేవు. అమ్మ జీవితం అనుకున్నా నేనైతే లిటరలీ. దానికి వైబ్స్ లేవు. మా దోస్తాడు తుడుస్తా కూస్తుండు. అమ్మ జీవితం. ఇటు చూసుకుంటే వైబ్స్ లేవు, అటు చూసుకుంటే అద్దం సరిగ్గా కనిపిస్తలేదు. పక్కకెళ్ళి కారు పోతుంది, పక్కకెళ్ళి లారీ పోతుంది. వాయ్ అమ్మ, నాకైతే సుక్కలు కనిపిస్తుంది ఆ వర్షంలో. చా మారాబే అనుకునే అయితే ఏం ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఇస్తారు నాకైతే. ఎందుకురా వచ్చినా అనుకున్నా కానీ తప్పది, ఏం చేస్తాం, ఏం చేయలేం. ఈ అన్న వాళ్ళైతే అరే ఎందుకు వచ్చినాం రా, బస్సులో పోయినా అయిపోతున్నాయి కదరా అని అనుకుంటారు. టికెట్లు క్యాన్సిల్ చేసుకొని మరి వచ్చిర్రు. పాపం సారీ బ్రోస్. బాబా బ్రో సప్పరప్ప పోతుంది బ్రో. నీ కార్లు తాగు బ్రో పక్క కాపు బ్రో ప్లీజ్ బ్రో. ఛా ఆపకుండా విను బ్రో. ఇక్కడ పర్వతాలు బాగున్నాయి. ఏందో అని చెప్పి తీసిన వ్యూ బాగుందని చెప్పేసి నాకు కూడా తెలియదు. పాపం బ్రో ఏం చేయాలో ఆలోచించుకుంటా ఊసురు. సాగరం సాగిన అది అంత స్పీడ్లో పోతుంది. పుసుకున్న అది ఏమైనా అడ్డం వచ్చి అటు ఇటు అయిందనుక మన పరిస్థితి ఏంది. సక్సెస్ఫుల్లీ మనం వచ్చేసాం మొత్తానికి శ్రీకాళహస్తికి. అమ్మయ్య, ఫైనలీ శ్రీకాళహస్తికి వచ్చేసినాం ఆఫ్టర్ ఆల్ స్ట్రగుల్స్. ఓకే పర్లేదు, క్రౌడ్ అయితే ఎక్కువనే ఉంటుంది కదా, అది తక్కువ అవ్వదు కదా. అక్కడ మహాశివుడు కాబట్టి. ఇక్కడ చూసుకుంటే మేము కూడా అనుకోకుండా వచ్చినాం. అన్న వాళ్ళు సడన్గా చెప్పారు అరే పోయేదారులేం కదా పోదామని చెప్పేసి. ఇటు చూసే హడావిడి, అటు చూసే వర్షం, అటు చూసే ట్రాఫిక్. కాళ్ళకు చెప్పుల్లో రాళ్ళు ఉచ్చుకోపోతున్నాయి. కుచ్చుకుంది చూడు ఇప్పుడు ఉందాక.
హా, నడవనికి రాలేదు. కొంచెం సరే 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 ఇక ఇప్పుడు ఇది ఏం చేస్తామని చెప్పేసి ఇక పోతా శివయ్య శివయ్య అని కూడా పోతూనే ఉన్నాం. సో నేనైతే ఫస్ట్ టైం వచ్చిన, నాకు కూడా క్లారిటీ లేకుండా చూస్తే మాత్రం ఆ వైబ్ వేరే లెవెల్ అబ్బా. ఎంట్రీ మాత్రం మీరు కూడా వచ్చి ఉంటే కామెంట్ చేసి పెట్టండి ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్. మాకేందంటే లోపలికి ఫోన్ తీసుకోవాలని తెలియదు. చాలా మంది ఫోన్ అక్కడ డ్రాప్ చేసి పోతారు. కానీ అందరు చాలా మంది పైకి ఫోన్ పట్టుకపోయారు. ఒడ్డి అమ్మ ఇది ఎక్కడ పంచాయతీ రా, చెప్తే నేను కూడా తీసుకొస్తుండే కదరా అనుకున్నా. అక్కడ పైన కొండ మీద విగ్రహాలు అనిపిస్తున్నాయి కదా శివయ్య, అక్కడ దాకా పోయినా. కానీ ఏం చేద్దాం, వీడియో లేకపోయా. బ్యాడ్ లక్. ఛా, ఎవరిని అడిగిద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఇస్తలేడు. ఇప్పుడు అమ్మ ఫోన్ ఎత్తుకోకుండా ఆయన ఒక 2 వీడియోలు తీస్తారంటే ఇంటలేరు. సర్లే ఏం చేద్దాం. స్టే ట్యూన్ ఉంటున్నాం అలా. బాయ్ బాయ్. రేపు రేపు వచ్చే కొత్త 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 వీడియోలతోటి కలుస్తాం. కొత్త కొత్త ట్రావెల్తో కొత్త కొత్త వీడియోస్కి కలిసి అమ్మ జీవితం. సబ్స్క్రైబ్ చేసుకో పెట్టుకోరి. బాయ్ బాయ్.